శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855836332. ఈ రోజున మేషరాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పుని మీరు గమనిస్తారు. ఈ యొక్క మార్పు మీకు చాలా ప్రశాంతతను, ఆనందాన్ని కలగచేస్తుంది. ఎగిరి గంతేస్తారు. అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదని మన పెద్దవారు అంటూ ఉంటారు కదా. కానీ ఒక మహిళ మాత్రం మీ కోరిక తీర్చబోతుంది. ఆ మహిళ మీ కోరిక తీరుస్తుంది పక్కాగా. అయితే ఆమె ఎవరు, ఈ రోజు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి, తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఆలస్యం లేకుండా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియోని దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు అడుగులేసి అనేక విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సుని లగ్నం చేస్తారు. అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ రాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వ్యక్తులకు ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టిపడే అవకాశం కనిపిస్తుంది. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ విషయంలో ఒక స్త్రీ అయితే మిమ్మల్ని మాటలతో ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా బయట స్త్రీల పట్ల అప్రమత్తత అవసరం. కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేస్తారు. మిమ్మల్ని కొన్ని పెట్టుబడులు పెట్టించడం, కొన్ని స్కీముల్లో జాయిన్ చేయించడం, భాగస్వామ్యులను చేయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పనులు చేసే అవకాశాలున్నాయి. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలు పొందుకుంటారు. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే శుభప్రదమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే మీరు తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి జాతకులు తగిన అప్రమత్తత, జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం మేషరాశి జాతకులు తప్పనిసరిగా శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా చాలీసాను పాటించడం చేయండి. అలాగే స్తోమతకు తగ్గట్లు పేదవారికి తప్పకుండా దాన ధర్మాలు చేయండి. కానీ ఈ రాశి జాతకులు చేస్తున్న ఒక తప్పిదముంది. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు. దైవం మీద భారం వేసినా సందేహపడుతున్నారు. ఇలా సందేహాలు అస్సలు ఉండకూడదు. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే కులదేవతను కూడా మీరు స్మరించుకోవాలి నిత్యం. కొంతమందికి కులదేవత గురించిన సమాచారం తెలియకపోవచ్చు. కుటుంబ సభ్యులను, పెద్దలను అడగండి. లేదంటే మీ యొక్క గ్రామాల్లో అయినా అడిగి తెలుసుకోండి. కులదేవత అనుగ్రహం లేకపోతేనే అనేక రకాల కష్టాలొస్తాయి. అనుకున్న పనులు ఆగిపోవడం, మానసిక సంతోషం లేకపోవడం, నిరంతరం ఏదో ఒక శుభ కార్యక్రమం వాయిదా పడుతూ ఉండడం, సమస్యలు జటిలం అవుతూ ఉండడం, ఇదంతా మీ వంశాన్ని కాపాడే కులదేవత అనుగ్రహం మీ మీద లేకపోవడం వల్లే. కావున కులదేవత అనుగ్రహం కోసం మీరు కనీసం నిత్యము కులదేవత నామస్మరణ అయినా చేయండి. లేదా అమ్మవారిని పూజించుకోవడం, లేదా నిత్యము కులదేవతను ఆరాధించుకోండి, పూజించుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మన జీవితంలో జరిగే కొన్ని రకాల కష్టాలకు
మనకి తెలియకుండానే కొన్ని రకాల కారణాలుంటాయి. వాటిని అన్వేషించగలిగితే జీవితం తప్పకుండా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.